మీడియా సాక్షిగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల వ్యాఖ్యలు. గత ప్రభుత్వం 800 అడుగుల నుంచే నీటిని తరలించిన రాయలసీమ ఎత్తిపోతలు చేపట్టి ఆ పనుల కోసం 990 కోట్లు ఖర్చు కూడా చేసింది. 841 అడుగులు దిగువన శ్రీశైలంలో ఉండేది 34 టీఎంసీలే, అందులో మన వాటా 22 టీఎంసీలే. అందువల్ల రాయలసీమ ఎత్తిపోతల వల్ల అదనంగా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయినా పర్యావరణ అనుమతి లేకుండా సీమ ఎత్తిపోతల వైఎస్ఆర్సీ ప్రభుత్వం చేపట్టింది. ఎన్జీటీ 2020 మే 20 పనులు నిలిపేయాలని ఆదేశించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పురిటిగడ్డకు వెన్నుపోటు అంటూ రాయలసీమ నెల్లూరు అభివృద్ధి ప్రయోజనాలపై చేమంతైనా చిత్తశుద్ధి లేని చంద్రబాబు సీమ ఎత్తిపోతలతో ఎలాంటి ప్రయోజనం లేదంటూ మంత్రి నిమ్మలతో చెప్పించిన బాబు 841 అడుగుల కంటే ఎగువన ఉన్నా దిగువన ఉన్నా మనకు హక్కుగా దక్కిన వాటా జలాలను పూర్తి స్థాయిలో వాడుకోవడానికి చేపట్టిందే సీమ ఎత్తిపోతల. శ్రీశైలంలో మట్టంలో 881 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ద్వారా రోజు గరిష్టంగా 44,000 క్యూసెక్కులు తరలించే అవకాశం. 841 అడుగుల కంటే దిగువన ఉంటే చొక్క నీటిని కూడా తీసుకోలేం, మనకు హక్కుగా దక్కి నీటిని వాడుకునేలా వైఎస్ జగన్ వడివడిగా అడుగులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పేకాటలో దొరికి పరువు పోగొ